హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ యారగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 66. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు పాపం హర్షిత్ని అలాగే జానకిని నివ్వి అందరి ముందు బుక్ చేసేసింది. అదేంటి అని తెలుసుకోవాలంటే లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆ రూమ్ అంతా చీకటి తలపిస్తుంటే అప్పుడే కళ్ళు తెరిచిన తనకి తలంతా దిమ్ముగా ఉంది. అప్పుడే ఏదో గుర్తొస్తున్నట్టు ఉంటే తలంతా నొప్పిగా ఉంది. అప్పుడే తనకి కొద్దిగా తెలుస్తుంది. తన తల బ్యాక్ సైడ్ పెయిన్ తెలుస్తుంటే ఎవరో నన్ను కొట్టి ఇక్కడికి తీసుకొచ్చి కట్టేశారు. ఎందుకు కట్టేశారు అని అనుకుంటూ తన చేతులు కట్టేసి ఉండడంతో అటూ ఇటూ కొట్టుకుంటూ అరుస్తూ ఉన్నాడు. హలో, ఎవర్రా నన్ను తీసుకొచ్చింది, వదిలేయండి అంటూ అరిచి అలసిపోయి ఎప్పటికో నీరసంగా అనిపిస్తుంటే సైలెంట్ అయిపోతాడు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చారేంటి, ఇప్పుడు నన్నేం చేస్తారు, అయినా ఎవరు తీసుకొచ్చుంటారు, కొంపతీసి హర్షగాడు నన్నేమన్నా చూశాడా, నేను అప్పటికే చెప్తూనే ఉన్నా ఆ శ్రావణికి వాణ్ణి నేను ఫాలో అవ్వను అనేసి, కానీ వినకుండా నన్ను పంపింది. ఇప్పుడేం చేయాలి, ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో డోర్ తెరిచిన సౌండ్కి అటువైపు చూడగానే అప్పటి వరకు చీకటి మాత్రమే చూసిన కన్నులకు సడన్గా వెలుతురు చూడలేక కళ్ళు మూసేస్తున్నాడు. అప్పుడే ఆరడుగుల కటౌట్ నడుస్తూ వస్తున్నట్టు ఉంటే ఆ లైట్లో నుంచి వస్తున్న వాణ్ణి సరిగ్గా చూడలేక చూస్తున్నాడు. ఒక్కసారిగా రూమ్ అంతా లైట్స్ వెలగగానే ఆ లైట్స్లో తన ఎదురుగా కూర్చున్న మనిషిని చూసి భయంగా హర్ష అంటాడు. నమ్మలేనట్టు పలకలేనట్టు పలుకుతుంటే తన ఎదురుగా కూర్చున్న హర్ష వాణ్ణి ఈడ్చి ఒక్కటి పీకుతూ, హర్ష ఏంటి హర్ష, నేనేమన్నా నీ అక్కని కట్టుకున్నానా లేదా నీ చెల్లిని నాకిచ్చావా, బావా బామ్మర్ది అనుకునేలా హర్ష అంటూ పేరు పెట్టి పిలుస్తున్నావు సాలే, నీ వల్ల నా పెళ్ళం కూడా పేరు పెట్టి పిలవడం లేదు, కానీ నువ్వు పిలుస్తున్నావారా అంటూ మూతి మీద గట్టిగా పంచిచ్చాడు హర్షిత్ రామ్. నన్నెందుకు తీసుకొచ్చావు, నేనేం చేశాను, నన్ను వదులు, లేకపోతే నువ్వు తర్వాత చాలా బాధపడతావు అంటూ పైకి ధైర్యం చూపిస్తూ అంటాడు మహేష్. నేనెందుకు వదిలేయాలి, ఒక్క రీజన్ చెప్పురా, వదిలేస్తాను, ఓన్లీ వన్ రీజన్, పోనీ నేను నిన్ను ఎందుకు తీసుకొచ్చానో చెప్పనా అంటూ కట్టేసి ఉన్న మహేష్ చేతిని వేళ్లను పట్టుకుంటాడు. జానుని పెళ్లి చేసుకోవాలి అనుకున్నందుకు అంటూ మహేష్ ఒక వేలు విరిచేస్తాడు. హ్యాపీగా సాగిపోతున్న మా లైఫ్లోకి పగబట్టి వచ్చావు, ఇంకా అనుకున్నట్టు మమ్మల్ని విడదీశావు అంటూ ఇంకో వేలు. శ్రావణి అనగానే మహేష్ టెన్షన్గా చూస్తాడు. శ్రావణి అంటున్నాడంటే నిజం తెలిసిపోయింది అని భయపడుతూ చూస్తున్నాడు. ఏంట్రా, పేరు చెప్పగానే ఫేస్లో కలర్స్ చేంజ్ అవుతున్నాయి, సప్తవర్ణాలు తిరుగుతున్నాయి, శ్రావణి జానకి చెల్లెలు సైకో, దాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు అనుకున్న చేసావు అని ఇంకో వేలు విరిచేశాడు. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళవి, నాకు అనవసరం, కానీ దాన్ని నీకు ప్లస్ పాయింట్ చేసుకొని జానులాగా దానితో నా కళ్ళ ముందు నా జానుని తప్పుడు దానిలా ఫోర్స్ చేసి నాకు నేనే దాన్ని వదిలేసి వెళ్ళేలా చేసి నా కూతురు కూడా నాకు తెలియకుండా చేశావు. 4 ఏళ్ళు 4 years నరకం చూసేలా చేశావు, నేను లేకుండా చేశావు, ఇంత చేసి మమ్మల్ని విడదీసిన ఆనందంగా ఉన్నారు అంటూ ఇంకో చేయి పట్టుకుంటాడు. అప్పటికే ఓ చెయ్యి వేళ్ళు మొత్తం విరిచేయగా మహేష్ ఆపకుండా అరుస్తూనే ఉన్నాడు. షూ, నాకు సౌండ్ పొల్యూషన్ పడదు అంటూ దవడకేసి ఇంకో 2 పీకి, నువ్వు పడే బాధ కన్నా ఎక్కువ నేనే ఫేస్ చేశాను, నేనెంత స్ట్రాంగ్గా ఉన్నాను, నువ్వేంటి ఎలా అరుస్తున్నావు, నువ్వేం చేశావని నన్నే అడిగావు కదా, నేను ఆన్సర్ చేయొద్దా, మాట్లాడేటప్పుడు వినడం నేర్చుకో, ఇలా తయారయ్యావు, ఎక్కడి వరకు వచ్చాను, 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇండియా వస్తే నా కర్మకాలి నా జాను మీద కోపంతో దాన్ని దూరం చేస్తూ వస్తుంటే
నేనెక్కడ ఉంటే అక్కడ నువ్వు మళ్ళీ దాంతో కలిసి తిరుగుతూ నాకు ఇంకా ఇంకా కోపం తెప్పిస్తూ ఉన్నావు. ఆ శ్రావణి నువ్వు కలిసి ఇంకా చాలా చేశారు. టిల్ నౌ ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇన్ని చేసినా కూడా నా జాను మీ జోలికి వెళ్ళొద్దు అందిరా. అందుకే మీ జోలికి రాలేదు, ఆలోచించలేదు. కానీ మీరు అక్కడితో ఆగుతున్నారా అంటూ మాట్లాడడం ఆపేస్తాడు. నేనేమంతా ఆ శ్రావణి చెప్తే చేశాను. ప్లీజ్ నన్ను వదిలే. నేనెప్పుడు ఇంకా మీ జోలికి రాను. నన్నేం చెయ్యొద్దు. నేను ఆ శ్రావణికి చెప్తూనే ఉన్నా, కానీ నా మాట వినలేదు. షూ అదంటే సైకో, పిచ్చి, ఇన్ఫినిటీ కాంప్లెక్స్, ఇలా చాలా ఉన్నాయి. మరి నీకేమున్నాయిరా నా కొడక? అది చెప్పిందాన్ని నిన్నటి నుంచి నా వెనక, నా జాను వెనక తిరుగుతున్నావు అంటూ ఆఖరి వేలు విడిచేస్తాడు. అన్నవరంలో ఫాలో అయ్యావు, ఊరుకున్నా. గుళ్ళో కూడా ఫాలో అయ్యావు, వదిలేసా. రిటర్న్ వచ్చేటప్పుడు రెస్టారెంట్లో కార్ ఆపి సైడ్ చేసినా కూడా వదలకుండా వెనకే వస్తున్నావు. నువ్వేమన్నా హచ్ డాగ్ అనుకున్నావురా? నేను ఇంటికి వచ్చే వరకు నా వెనకే తిరుగుతున్నావు. నాతో ఏం పనుందిరా నీకు, బద్మాష్ అంటూ హర్ష పైకి లేచి తను కూర్చున్న చైర్ అలానే వెనక్కి తన్ని మహేష్ని ఇష్టం వచ్చినట్టు కొడతాడు. పక్కనే ఉన్న రాడ్ తీసుకొని, నిన్ను దాన్ని నేను వదిలినా కూడా మీరు మమ్మల్ని వదలరారా? ఏం చేయాలని మా వెనక తిరుగుతున్నావు చెప్పు అంటూ కొడుతుంటే, చెప్తాను నన్నేం చేయకు అంటూ మహేష్ అనగానే ఆపుతాడు. నాకు వాటర్ కావాలి అంటూ ఆయాసపడుతూ ఉంటే విశాల్ అనగానే విశాల్ వాటర్ తీసుకొచ్చి ఇవ్వగానే గొంతులో వాటర్ పోసి ఫేస్ మీదకి నీళ్లు మొత్తం పోసి జుట్టు పట్టుకొని అడుగుతాడు. శ్రావణికి చిన్నప్పటి నుంచి జానకి అంటే కోపం. మళ్ళీ నువ్వు జానకిని పెళ్లి చేసుకున్నావు కదా, ఆ రోజు మేం కూడా అక్కడే ఉన్నాం. నువ్వు అలా చేయడం శ్రావణికి నచ్చలేదు. అందుకే జానకిని ఏడిపించడం కోసం నిన్ను చంపాలి అనుకుంది. అందుకే నిన్ను ఎప్పుడు ఫాలో అవుతూ నువ్వు అదేం చేస్తున్నారో చెప్తూ ఉండమంది. అందుకే నేను నిన్ను ఫాలో చేశాను. అంతేకాని నేను నిన్నేదో చెయ్యాలని. అచ్చా, అది చెప్పగానే చేసేస్తావా? అది చెప్పింది చేయడం తెలుసు, మరప్పుడు నీకు నేను గుర్తు రాలేదా అంటూ మళ్ళీ ఆపకుండా కొడతాడు. సార్ ఇంకా కొడితే వాడు పోతాడు అంటూ విశాల్ వచ్చి ఆపడంతో రాడ్ పడేస్తూ, ఇలాంటి నా కొడుకు పోయినా పెద్ద ప్రాబ్లం లేదు సార్, వీడినేం చేద్దాం అంటాడు విశాల్. చేద్దాం, ముందు వాడికి ట్రీట్మెంట్ ఇప్పించు, తర్వాత ఏం చేయాలో చెప్తా అంటూ బయటకు వస్తాడు హర్ష. విశాల్ చాలా థ్యాంక్స్, చెప్పగానే వీడిని పట్టుకున్నావు. సార్ మీరు ఇలా థ్యాంక్స్ అంటూ ఫార్మల్గా చెప్పడం ఏంటి సార్? మీరు ఆర్డర్ వేస్తూ ఉంటారే, అలా ఉంటేనే నాకు ఇష్టం. సార్ మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అంటూ అనగానే హర్ష విశాల్ని హాక్ చేసుకొని అక్కడి నుంచి కారులో స్టార్ట్ అవుతాడు. ఇంటికి వచ్చేసరికి జానకిని ఇద్దరు రూమ్లో పడుకొని ఉండడం చూసి జానకి దగ్గరికి వెళ్తాడు. నిద్రపోతున్న జానకి మోములో ఇప్పుడు ప్రశాంతత కనిపిస్తుంటే, ఎన్నాళ్ళైంది నేను ఇలా చూసి అంటూ తన దగ్గరగా వచ్చి నుదుటిపై కిస్ చేస్తూ మెలకువ ఉంటే, అరిచి గోల చేస్తావు కదే రాక్షసి, అంత చేసినా కూడా నీ చెల్లెలి మీద ప్రేమ చూపిస్తున్నావు, కానీ నన్ను మాత్రం దూరం పెడుతున్నావా? దాని మీద అంత ప్రేమ ఎందుకే నీకు? నువ్వు ఆ మాట తీసుకొని నన్ను కట్టేశావు జాను. ఆ శ్రావణి మనల్ని వదలదు జాను, ఏదో చేయాలని చూస్తుంది. నిన్నటి నుంచి ఆ మహేష్ గాడు మన వెనకే తిరుగుతూ ఉన్నాడు. నువ్వు అలా కళ్ళు తిరిగి పడిపోతే ఎంత భయపడ్డాను. వాడేమన్నా చేశాడు అనేసి. నీకు నా ప్రేమ మాత్రం అర్థం కాదే. నీకు మాట ఇచ్చాను కాబట్టి వాళ్ళనేం చేయకుండా వదిలేస్తున్నా జాను. కానీ నీ జోలికి, లిటిల్ జోలికి వస్తే మాత్రం నువ్వు కూడా ఆపలేవు. ఇన్నాళ్ళు చిన్నప్పటి నుంచి నువ్వు తన వల్ల చాలా బాధపడ్డావు కదా. అదంతా తెలియక నేను నిన్ను బాధ పెట్టాను జాను. నేను రావుణ్ణి అవునో కాదో తెలీదు, కానీ నువ్వు మాత్రం నా జానకివే జాను. నన్ను చాలా భరించావు. నువ్వు తప్పితే ఇంకెవరూ నన్ను భరించలేరు. నేనెన్ని మాటలు అన్నా కూడా నన్ను మాత్రం వదిలి వెళ్ళకు జాను. అయినా అప్పుడంటే నిజం తెలియక అన్నాను, కానీ ఇప్పుడు కాదుగా జాను. ఐ ప్రామిస్, ఇంకా నీకు కంట్లో కన్నీరు రాకుండా చూసుకుంటాను అంటూ జానకి చేయి తన చేతిలోకి తీసుకొని
అక్కడే కింద కూర్చొని జానకిని చూస్తూ జానకి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకొని నిమురుతూ ముద్దు పెడుతూ ఉన్నాడు. హర్ష చేతి స్పర్శకి మెలకువ వచ్చిన జానకి కళ్ళు తెరుస్తూ ఎదురుగా ఉన్న హర్షని చూస్తూ కాస్త జంకుతుంది. జాను జాను నేనే. పక్కనే ఉన్న ఫ్లేట్ లైట్ వేస్తూ నువ్వా? ఇక్కడ ఒక్కసారిగా చూస్తే భయపడమా? మన గదిలోకి నేను కాక ఇంకెవరు వస్తారు జాను? నువ్వంతలా భయపడ్డానికి దొంగలు కూడా వస్తారు. అయినా ఎక్కడికి వెళ్ళావు? వచ్చి ఇక్కడ ఇలా కూర్చున్నావు? చిన్న వర్క్ ఉంటే బయటకు వెళ్ళాను జాను. అబ్బా చాలా నిద్ర వచ్చేస్తుంది బంగారం. పడుకుందా బంగారు తల్లి అంటూ నివి పక్కకి చేరుతాడు హర్ష. అదే కాదు, నేను పడుకున్నా. నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. తిరిగి వచ్చి పాప పక్కన పడుకుంటావా? ఉషో, నాకంత ఓపిక లేదే. ఇప్పుడు పాప పక్కన వద్దు అంతే కదా అంటూ బెడ్ మీద నుంచి రోల్ అవుతూ జానకి పక్కకి చేరుతాడు. జానకిని పడుకోపెట్టి తన మీద చెయ్యి వేసి పడుకుంటాడు. ఏంటిది? జాను చాలా నిద్ర వస్తుంది. గుడ్ నైట్. నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేయకు. పడుకో. లేట్ నైట్ పడుకోకూడదు. నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు నిద్రపోయి ఇంకేదో అనిపిస్తే తర్వాత అంటూ జానకి వైపు తిరిగి జానకిని తన మీదకు లాక్కొని జాను చాలా నిద్ర వస్తుంది, సైలెంట్గా పడుకో ప్లీజ్ అంటూ జానకి కళ్ళ మీద ముద్దు పెట్టి పడుకోపెట్టుకొని తన ఎదపై పడుకోపెట్టుకుంటాడు. జానకి కూడా ఇంకేం మాట్లాడకుండా అలానే హర్ష కౌగిలో ఒదిగిపోతుంది. తనకెంతో ఇష్టమైన తన భర్త ఎదపై చేతులు వేసుకొని, లిటిల్, ఏంటి తల్లి పొద్దున్నుంచి నాతో మాట్లాడడం లేదు? ఏమైంది బంగారం? నేను నీ మీద అలిగాను, అందుకే నాతో మాట్లాడకు చాక్లెట్. సార్. విశాల్, ఏంటి పొద్దునే వచ్చావు? ఓకే రా, టిఫిన్ చేద్దువు. పర్లేదు సార్, నేను చేసే వచ్చాను. నువ్వు నీ మొహమాటం రావయ్యా. జాను, విశాల్ వచ్చాడు, తను కూడా టిఫిన్ తీసుకురా. బంగారం, నా మీద ఎందుకు అలిగావు? ఏంటి చిన్న, నివి అలిగిందంట? ఏం చేసావురా నువ్వు? అదే డాడీ అడుగుతున్నా, బంగారం చెప్పడం లేదు. సార్, మీరు నిన్న పాపకి చాక్లెట్స్ తీసుకెళ్ళలేదేమో, అందుకే నివి పాప అలిగింది. అంతేనా పాప? పాపేంటి పాప? నాకు పేరు లేదా? నా పేరు పెట్టి పిలువు. నివేదిత నా పేరు. హర్ష ఏంటి? హర్ష, నేనేమన్నా నీ అక్కను కట్టుకున్నానా? లేదా నీ చెల్లిని నాకు ఇచ్చావా? బావా బామ్మర్ది అనుకునేలా పేరు పెట్టి పిలుస్తున్నావు? దేవుడా, ఎక్కడికి పోతాయి జీన్స్? సార్కి ఎక్కడా తీసిపోకుండా ఉంది. మేడం ఎంత మంచివాళ్ళు, ఇద్దరిని భరిస్తున్నారు. అంతలో జానకి టిఫిన్ తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. సార్, మేడం లేరా? అది పొద్దున్నే తగ్గాలని జాగింగ్ అంటూ వెళ్ళింది. వచ్చాక మొత్తం తినేస్తుందిలే. నువ్వు కూడా కూర్చో. జానకి వెళ్ళాలి కదా. నివి తినకుండా ఉన్నావేంటి, తిను అంటూ జానకి నివి ప్లేట్లో వేస్తుంటే, అమ్మ నీ మీద కూడా నేను అలిగాను. మీ ఇద్దరూ కలిసి ఏం చేశారమ్మా నిన్ను నువ్వు అలిగేలాగా? నాకు చెప్పు, వాళ్ళ పని చెప్తాను. మళ్ళేమో తాతయ్య, రోజు అమ్మ నేను చాక్లెట్ ముగ్గురం పడుకుంటాం కదా, కానీ పొద్దున్నే నేను లేచేసరికి అమ్మ చాక్లెట్ మీద చెయ్యేసి పడుకుంది. ఆ మాట వినగానే తింటున్న ఇద్దరికీ ఒకేసారి పొలమాడుతుంది. హాయ్ నివి, సైలెంట్గా టిఫిన్ చెయ్యి. ఎక్కువ వాగేవంటే దెబ్బలు పడతాయి. నేనేమన్నానమ్మా, నిజమేగా. చాక్లెట్ కూడా నిన్ను పట్టుకొని పడుకున్నాడు, అందుకే నేను అలిగాను. నివి చెప్పిన దానికి ఆనందరావు సైలెంట్గా ఉన్నాడు. విశాల్ నవ్వలేక నవ్వు అప్పుకుంటూ ఉన్నాడు. సార్, చిన్న మేడం ఏదో అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. ఏంటయ్యా విశాల్? ఓ పక్క ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంటే తింటూ కూర్చుంటావా? పద, టైం అవుతుంది. లిటిల్ త్వరగా రెడీ అవ్వు, స్కూల్ టైం అవుతుంది అంటూ హర్ష బయటకు వెళ్ళిపోతాడు. అమ్మో, సార్ కూడా సిగ్గుపడుతున్నారు. మొత్తానికి టిఫిన్ గోవింద్ అన్నమాట. హేయ్, నీకు ఈ మధ్య నోరు బాగా ఎక్కువైంది, మూసుకొని తిను. రోజు త్వరగా లేచేదాన్ని, రాత్రి ముచ్చట్లు పెట్టి మార్నింగ్ లేటుగా లేచేలా చూశాడు. ఇది అందరి ముందు నా పరువు పోయేలా చేస్తుంది. దీనికి ఆయన పోలికే. ఎక్కడే మాట్లాడాలో ఏం చేయాలో కూడా తెలీదు
అని తల కొట్టుకుంటూ నివ్విని తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. చ, డాడీ ముందు లిటిల్ నన్ను తలెత్తుకోలేకుండా చేసింది అని అనుకుంటూ కార్ ట్యాప్ మీద ట్యాప్ చేసుకుంటూ ఉన్నాడు. అమ్మా, నన్ను ఎందుకు తీసుకొచ్చేసావు? అయినా నేను నీతో మాట్లాడను అన్నాను కదా, ఎందుకు నన్ను తీసుకొచ్చేసావు? ఒసేయ్, కొట్టానంటే అంటూ కోపంగా చూసి రెడీ చేసి నివ్విని తీసుకొని కిందకు వచ్చేస్తుంది. సార్, మన మీటింగ్ 11కి కదా సార్, మీరు మర్చిపోయినట్టున్నారు. విశాల్, నీకు టైం సెన్స్ బాగానే ఉంది, టైం పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నావన్నమాట అంటూ పక్కకొచ్చిన విశాల్ మెడ చుట్టూ ఒక చెయ్యి బిగించి ఇంకో చెయ్యి పిడికిలు బిగించి నోటిదాకా తీసుకొస్తుంటే కరెక్ట్గా జానకి అప్పుడే రావడం చూసిన విశాల్, సార్ మేడం వస్తున్నారు అని అనగానే మొహం వరకు తీసుకొచ్చిన చేతిని తన మీద వేసేస్తూ, ఇప్పుడు మీ మేడం నా మీద నిప్పులు చెరుగుతారయ్యా, ఈ టైంలో కదిలిస్తే యుద్ధాలే. సైలెంట్ అంటూ నివ్విని సైలెంట్గా కారెక్కగానే జానకి కోపంగా చూడడం చూసి అదే వెళ్ళొస్తా అని చెప్తున్న జాను బాయ్ బాయ్ అంటూ సైలెంట్గా కారు వెనుక డోర్ దగ్గరికి వెళ్తూ, డ్రైవింగ్ సీట్ ముందు కదా, మర్చిపోయాను అంటూ వెనక్కి తిరిగి వెనకే ఉన్న జానకి తలను ఢీకొడతాడు. పడిపోతున్న జానకిని పడకుండా 2 చేతులతో పట్టుకుంటాడు. జాను, ఆర్ యూ ఓకే? నీకేం కాలేదుగా? ఓచ్ అంటూ జానకి తల రుద్దుకుంటూ, చూసుకోవా, ముందు వదులు అంటూ వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోతుంది. నాన్న హర్ష, నీ టైం అస్సలు బాలేదు, ప్రతిసారి బుక్ అవ్వడమే అంటూ కారెక్కుతాడు. బంగారం కోపంగా ఉంది, ఇంకా అలక తగ్గలేదా అంటూ నివి వైపు చూస్తూ అడుగుతాడు హర్ష కార్ డ్రైవ్ చేస్తూ. మీరు మాట్లాడలేదని కోపంగా ఉందనుకుంటా సార్ అని విశాల్ అంటాడు. విశాలు, ఆపేశాను. ఏంటి లిటిల్ అలా ఉన్నావు? అమ్మ నన్ను తిట్టింది చాక్లెట్. మరి నువ్వు అలా అంటాం తప్పు కదా బంగారు, అందుకే అమ్మ నిన్న అలా అంది. ఈవినింగ్ నిన్న అమ్మను తిట్టేస్తానులే, మా బంగారాన్ని తిడుతుందా? ఎంత ధైర్యం నా లిటిల్ని తిట్టేయడానికి? పోనీ అమ్మకు పనిష్మెంట్ ఇచ్చేద్దామా? నేనేమన్నా? నువ్వెప్పుడు నా దగ్గరే కదా పడుకునేది, పొద్దున్న అమ్మ దగ్గర పడుకున్నావు, నా దగ్గర లేవనే కదా అన్నాను. అయినా అమ్మ దగ్గర నువ్వెందుకున్నావు చాక్లెట్? నివి అడిగిన ప్రశ్నకి దిక్కులు చూస్తూ ఉన్నాడు. సార్, చిన్న మేడం ఏదో అడుగుతున్నారు అంటూ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అడుగుతాడు. విశాల్ తినేసేలా చూస్తూ విశాల్ వైపు చూస్తూ చాక్లెట్ అన్న నివి పిలుపుకి తన వైపు తిరిగి నివి బుగ్గలాగుతూ, అంటే అది మీ అమ్మ మనలాగా బ్రేవ్ కాదు కదా, అందుకే బ్యాడ్ డ్రీమ్ వస్తే భయపడిందంట. సరే, నీకు ఈవినింగ్ చాక్లెట్ కావాలి కదా, ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపో అంటూ స్కూల్లో డ్రాప్ చేసి, అమ్మ ఒక పని అయిపోయింది, ఇంకా ఈవినింగ్ జాను సంగతి చూడొచ్చులే అనుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళి కారు ఆపుతాడు. సార్, కారు ఎందుకు ఆగిపోయింది అంటూ విశాల్ కాస్త భయంగా అడుగుతాడు. అదే తెలియడం లేదు విశాల్, స్టార్టింగ్ ప్రాబ్లం అనుకుంటా, వెళ్ళి పుష్ చేయి, స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, నేను పుష్ చేస్తాను, మీరు స్టార్ట్ చేయండి అంటూ కార్ దిగి పుష్ చేస్తాడు. సార్ స్టార్ట్ చేయండి సార్ అంటూ పుష్ చేస్తూ ఉన్నాడు. అమ్మో, 1/2 అవర్ నుంచి పుష్ చేస్తూనే ఉన్నాడు, కానీ కార్ స్టార్ట్ అవ్వడం లేదు అంటూ ఆపేసి అప్పటికే దమ్మొస్తూ ఉంటే ముందుకు వచ్చి సార్ వాటర్ అంటూ చేయి చూపిస్తాడు. ఏమైంది విశాలు, సెటైర్లు మాత్రం బాగా వేసేసావు, ఇప్పుడు వాటర్ కూడా అడగలేకపోతున్నావు, ఎనీ ప్రాబ్లం విశాల్? సార్, కెన్ ఐ ఆస్క్ వన్ థింగ్, కార్ నిజంగా ఆగిపోయిందా, లేదా నేను అన్న మాటలకి మీరే కావాలని ఆపేశారా? హాహా, ఇది రియలైజేషన్ విశాల్. సార్, ఇదే మాట మామూలుగా చెప్పచ్చు కదా సార్, 4 కిలోమీటర్లు తోయించారు. చెప్పచ్చు, కానీ అలా చెప్తే నేను నిన్ను అడిగినట్టు ఉంటుంది, అది నాకు నచ్చదు కదా, అందుకే నీకు నువ్వే తెలుసుకుంటే అనుభవానికి మించిన పాఠం ఇంకొకటి ఉండదు. వన్స్ నువ్వు ఫీల్ అయితే అస్సలు మర్చిపోవు. సార్, నేను ఒకటి తెలుసుకున్నాను, మీరు నన్నేమనరు అంటే చెప్తాను, లేదా మనసులోనే ఆ మాట ఆపేస్తాను. నువ్వు చెప్పేదాన్ని బట్టి నా రియాక్షన్ ఉంటుంది, మీరేం చేసినా నేను చెప్పేది మాత్రం నిజం సార్.
మారింది మీరే కానీ మీ క్యారెక్టర్ మాత్రం మారలేదు. అనవసరంగా నోరు జారి ఇరుక్కుపోయాను. షూ ఏడ్చింది చాలు కానీ పద, ఆఫీస్ టైం అవుతుంది. కార్ ఎక్కొస్తావా లేదా బైక్ వాక్ చేస్తావా? సార్ అంటూ పరుగున కారెక్కేసి సైలెంట్గా కూర్చుంటాడు. ఇంకేం మాట్లాడకుండా హర్ష కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మూర్తి గారు, రామ్స్కి మనం సైట్ ఇవ్వాల్సిన డీటెయిల్స్, ఈ ఫైల్స్ అన్నీ కూడా వచ్చి తీసుకెళ్ళమని కాల్ చేసి చెప్పండి. అలానే వాళ్ళు వచ్చిన ఆ సైట్ కూడా మీరే వెళ్ళి చూపించండి. ఓకే మేడం అని అంటూ మూర్తి బయటకు వెళ్ళిపోతాడు. ఎవరొచ్చినా పర్లేదు కానీ మిస్టర్ యాటిట్యూడ్ మాత్రం అస్సలు రాకూడదు. వచ్చాడంటే మాత్రం మాటలతో విసిగిస్తాడు. నైట్ చేసిన దానికి ఇప్పటికీ కూడా ఏదోలా ఉంది. ఇంకా వచ్చాడంటే అంతే సంగతులు. కానీ వస్తే బాగానే ఉంటుంది. సార్ వర్క్ చేసుకుంటున్న హర్ష విశాల్ని చూడకుండానే వాట్ అంటాడు. సార్ మీటింగ్ టైం అయింది, 10 minutes అన్నీ అరేంజ్ చేయి విశాల్, ఐ విల్ బీ దేర్ అంటూ విశాల్ వెళ్ళిపోగానే తన మొబైల్ ఓపెన్ చేసి జానకి ఫోటో చూస్తూ నవ్వుతూ, జాను ఏం చేస్తున్నావే? మేడం మంచి ఫైర్ మీద ఉంటారు, మెసేజ్ చేద్దాం అంటూ, జాను ఐ లవ్ యూ. కోపం ఉందా పోయిందా మేడం గారికి? వాట్ అబౌట్ లంచ్ జాను? ఇద్దరం కలిసి బయటకు వెళ్దామా? వెళ్ళి చాలా రోజులైంది. ఓకే, ఐ హ్యావ్ అన్ మీటింగ్. చూస్తే రిప్లై ఇవ్వు జాను, ఐ లవ్ యూ, బాయ్. సెంట్ అంటూ మొబైల్ పాకెట్లో పెట్టుకొని కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళిపోతాడు. ఆఫ్టర్ 10 minutes కాన్ఫరెన్స్ హాల్ దగ్గర 10 మంది అసెంబుల్ అయి ఉన్నారు. అందరూ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. వాళ్ళకి ఎదురుగా ఉన్న హర్ష వాళ్ళని చూస్తూ దిస్ ఈజ్ మై ప్రపోజల్ అంటూ విశాల్ వైపు చూడగానే విశాల్ అందరికీ సమ్ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఇవ్వగానే అందరూ అదంతా చూస్తూ ఉంటారు. 10 minutes తర్వాత వాళ్ళని చూస్తూ ఐ హోప్ ఆల్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ మై ఇంటెన్షన్, వన్ సో ఆల్ ఆఫ్ యూ అంటూ విశాల్ వైపు చూడగానే హర్ష ముందు ఫైల్ పెడతాడు. హర్ష ఫైల్ చూస్తూ ఈ ప్రాజెక్ట్ అండ్ నా ప్రపోజల్ ఇష్టమే అన్నట్టు అందరూ సైన్ చేయండి అంటూ ఫైల్ ముందుకు జరుపుతాడు. వాట్స్ ఆల్ దిస్ రాంగ్ హర్షిత్? యు ఆర్ ది CEO ఆఫ్ దిస్ కంపెనీ. మేము ఒప్పుకుంటాం కానీ ఈ కంపెనీ అంటే నువ్వు మాత్రమే కాదు, మేము కూడా నీ పర్సనల్ ఇష్యూ కోసం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మమ్మల్ని అప్రూవ్ చేయమంటే చెయ్యాలా? ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే ఏమన్నా మార్కెట్లో తేడా వస్తే మన షేర్ వాల్యూస్ పేక మేడలా కుప్పకూలిపోతాయి. నేను దీనికి ఒప్పుకోను, నేను సైన్ చేయను. దీనివల్ల మాకు ప్రాఫిట్స్ రావడం కాదు, లాస్ వస్తుంది. ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవ్వదు. నేను దీనికి ఒప్పుకోను. ఏంటి మీరంతా అలా చూస్తున్నారు? మనం ఇప్పటి వరకు అసెట్స్ చేసిందంతా ఈ ప్రాజెక్ట్లోనే ఇన్వెస్ట్ చేయాలి. మనం రిస్క్ తీసుకోవడం అవసరమా? హర్షిత్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది తన వైఫ్ కోసం. తన వైఫ్ ట్రాన్స్ఫర్ ఆపటం కోసం ఇదంతా చేశాడు. తన కోసం మనం రిస్క్లో పడడం ఏంటి? ఎనఫ్, ఎనఫ్ ఇస్ ఎనఫ్ అంటూ హర్ష తన సీట్లో నుంచి కోపంగా పైకి లేస్తూ, అవును, ఈ ప్రాజెక్ట్ నా పర్సనల్ గట్స్ మీద స్టార్ట్ చేశాను. సో వాట్? అయితే ఏంటి? ఈ ప్రాజెక్ట్ క్లిక్ అయితే మీకు వచ్చే ప్రాఫిట్స్ కనపడడం లేదా? దీనివల్ల మనకు మాత్రమే కాదు, ఓవరాల్గా గవర్నమెంట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అది కనిపించడం లేదా? నేను నిన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలేదు, సైన్ చేయమన్నాను. సైన్ చేసి దొబ్బై, అంతేకాని ఎక్స్ట్రాస్ చేయకు. వాట్? ఒక బోర్డు మెంబర్తో ఇలాగైనా ట్రీట్ చేసేది? మీరంతా ఏంటి అలా చూస్తున్నారు? ఇప్పుడు నన్ను అన్నాడు, తర్వాత మిమ్మల్ని అంటాడు. కొత్తగా పోస్టులోకి వచ్చేసరికి మిడిసిపడుతున్నాడు. ఇప్పుడే ఇలా ఉన్నాడు, తర్వాత ఎలా ఉంటాడు? సార్, మీ నాన్నగారు ఇలా ఉండరు, మీరు ఇలా ట్రీట్ చేయడం బాగాలేదు. సి, ఐ నో వాట్ ఐ హ్యావ్ టు డూ. నేనెవరినీ కప్పులు చేయడం లేదు. మీలో ఎవరికి ఈ ప్రాజెక్ట్కి అబ్జెక్షనో లేదో వాళ్ళు సైన్ చేయండి. అందరూ కూడా మీ ప్రాజెక్ట్కి ఒప్పుకోం అంటూ అనగానే ఫస్ట్ మాట్లాడిన వాడు నవ్వుకుంటాడు. ఓకే, మీకు ఈ ప్రాజెక్ట్ ఇష్టం లేదు అంటే ఆగుతుందా? అంటే ఏంటి?
మా పర్మిషన్ లేకుండా స్టార్ట్ చేయగలను అనుకుంటున్నావా? మీతో పాటు మాకు ఈక్వల్ షేర్స్ ఉన్నాయి. మేము కోర్టుకు వెళ్తాం, పదండి. మనల్నే బెదిరిస్తున్నాడు అంటూ వాళ్ళకు బయటకు వెళ్తుంటే, వెయిట్ అండ్ సెకండ్ అంటూ చిటిక వేసి ఆపి, ఏంటి మీరు ఒప్పుకోకపోతే మిమ్మల్ని బ్రతిమలాడతాను అనుకుంటున్నారా? బేసిక్గా మనకు అలాంటిది చేత కాదు. మీకు మీరే వచ్చి సైన్ చేస్తారు. నేను మీకు ఇస్తున్న టైం ఓన్లీ 2 days. ఆలోపు మీరు మీ మనసు మార్చుకొని వచ్చి మీకు మీరే సైన్ చేయాలి. లేదంటే లేదు అనే మాట లేదు, చేస్తారు. ఆ 2 days తర్వాత కూడా వచ్చి సైన్ చేస్తారు. కానీ ఎలా అనేసి అప్పుడు మీకే తెలుస్తుంది. ఏంటి ఇంకేమన్నా చెప్తాననేసి వెయిట్ చేస్తున్నారా? ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్. 2 days తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. చల్ దొబ్బేయండి. విశాల్, దిస్ మీటింగ్ ఓవర్ అంటూ 2 చేతులు తన పాకెట్లో పెట్టుకొని వాళ్ళ ముందే స్టైల్గా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు హర్ష. వాట్, ఎంత పొగరు! మమ్మల్ని బెదిరిస్తావా? నిన్ను బార్ కౌన్సిల్లో కేసు ఫైల్ చేసి మేమేంటో చూపిస్తాను అంటూ వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోతారు. హా, అవసరమా? పోయి డెత్కి హాయ్ చెప్తున్నారు. నోరు జారినందుకు నా ఒళ్ళు హూనం చేశాడు. వీళ్ళు ఏకంగా సార్ ఇగోనే టచ్ చేశారు. 2 days తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటో. ఫ్యూచర్ తెలియకుండా రెచ్చిపోతున్నారు. తెలిసినవాడు చెప్పలేకపోవడం, తెలియనివాడు తెలుసుకోలేకపోవడం అంటే ఇదేనేమో. పాపం, అవతల ఉన్నవాడు ఎవడో తెలియకుండా కొండతో ఢీకొడుతున్నారు. ఎవరో అన్నట్టు పొట్టేలు కొండని ఢీకొడితే ఎవరికి బొక్క? అది వాళ్ళకి త్వరలోనే తెలుస్తుందన్నమాట. సార్ మీరేం చేస్తారని ఐఎమ్ ఫుల్ వెయిటింగ్ అంటాడు విశాల్ హర్షని. చూశారు కదా, పాపం హర్షిత్ని జానకిని నివి ఎలా బుక్ చేసిందో. పాపం విశాల్ని కూడా హర్షిత్ అలాగే బుక్ చేశాడు. మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళందరూ ఇక తారా మాటలు విని సైన్ చేయను అన్నారు. మరి 2 days వాళ్ళకి హర్షిత్ టైం ఇచ్చాడు. మరి హర్షిత్ వాళ్ళని ఏం చేయబోతున్నాడు? మరి వాళ్ళు వచ్చి 2 daysలో సైన్ చేస్తారా లేదా అనేది తెలుసుకోవాలి. మరి ఇంటికి వెళ్ళాక జానకిని ఎలా హర్షిత్ కూల్ చేస్తాడా అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు ఏం చేద్దాం? లైక్ చేసి కామెంట్ చేసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్.